స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. పేద మధ్యతరగతి వారికి ఓ శుభవార్త. పెళ్లి టైంకి మీ కుమార్తెకి 70 లక్షలు ఇలా అందించవచ్చు. ట్యాక్స్ కూడా కట్టనవసరం లేదు. ఆడపిల్ల ఇంట్లో ఉంటే మహాలక్ష్మి అంటారు. కానీ ఆడబిడ్డకు పెళ్లి చేసి మరొక ఇంటికి పంపాల్సి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అసలే మధ్యతరగతి వారికి వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. వారికి పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇక ఆడపిల్ల పెళ్లి తర్వాత ప్రతి తండ్రి అప్పుల పాలవుతూ ఉంటాడు. ఇది మనం చూస్తూనే ఉంటాం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో చిన్న మొత్తంలో పొదుపు చేస్తే ఆడపిల్ల పెళ్లికి 70 లక్షల రూపాయలను గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటి, దానిలో ఎలా చేరాలో తెలుసుకుందాం. భారత ప్రభుత్వం అందిస్తున్న పాపులర్ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన ముందు వరుసలో ఉంటుంది. ఇది ఆడపిల్లల చదువు, పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు ముందు నుంచే సేవింగ్స్ చేసుకోవాలని చెప్పే స్కీమ్. చిన్న వయసు నుంచే అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కల్లా పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందుతాయి. ఇతర చిన్న పొదుపు పథకాల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లను కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. ఇక సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లను ప్రస్తుతానికి యథాతథంగా 8% ఉంచింది. అంతకుముందు అయితే 7.6% ఉండేది. కానీ ఇప్పుడు 8% పెంచారు. సుకన్య సమృద్ధి అకౌంట్స్ పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో తెరవచ్చు. బర్త్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ తీసుకెళ్లి బ్యాంకులో ఓ ఫామ్ నింపి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్ని పరిశీలించాక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ అకౌంట్ కోసం కనీసం ₹250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏడాదికి కనీసం ₹250 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్టంగా అయితే ₹150,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఆడపిల్ల పేరు మీద అకౌంట్ తెరవాలి. గరిష్టంగా ఇంట్లో 2 ఆడపిల్లల పేరు మీద తెరవచ్చు. పాపకు 10 ఏళ్లు వచ్చే వరకు అకౌంట్ తెరిచేందుకు అర్హులు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్ల పాటు డబ్బులు కడుతూ ఉండాలి. ఇక సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 21 సంవత్సరాలు. అంటే అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్ల తర్వాత మొత్తం డబ్బులు చేతికొస్తాయి. పాపకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత తనే అకౌంట్ నిర్వహించుకోవచ్చు. ఇక పాపకు 18 ఏళ్ళు వస్తే డబ్బులు 50% విత్డ్రా చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం గాని ఏడాదికి ₹150,000 కట్టినట్లయితే మనకు 70 లక్షల వరకు అందుతుంది. లేదంటే గనక 250 నుంచి కనీసం ఇన్వెస్ట్ చేయాలి. నెలకు 2,000, 3,000, 5,000, 10,000 ఇలా కూడా కట్టుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ లో ప్రస్తుతం ఉన్న 8% వడ్డీ రేటు నెలకు 10,000 చొప్పున ప్రతి ఏటా ₹120,000 కట్టారనుకోండి. ఇలా 15 సంవత్సరాలు కానీ కడితే మీకు 18 లక్షలు వస్తాయి. ఇక 21 ఏళ్లకు మీ చేతికి 55.84 లక్షలు వస్తాయి. అంటే మీ డిపాజిట్ పోను 37.84 లక్షల వడ్డీ రూపంలోనే లాభంగా వస్తోంది. ఇది పాపకు పై చదువుల కోసం కానీ పెళ్లి కోసం కానీ ఉపయోగపడుతోంది. అందుకే పాప చిన్న వయసులోనే, అంటే పుట్టగానే అయినా పుట్టిన ఏడాదిలోపే అయినా 5 ఏళ్ల లోపైనా చేర్పిస్తే మంచిదని గుర్తుంచుకోవాలి. అప్పుడు పాపకు 22 ఏళ్ల లోపే డబ్బు అందుతుంది. అదే నెలకు 12,500 చొప్పున కడితే సంవత్సరానికి ₹150,000 అవుతోంది. అప్పుడు సుమారుగా మీకు 69 లక్షల రూపాయలు చేతికొస్తాయి. పైగా సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ పథకం కాబట్టి దీనిలో జమ చేసే డబ్బుకు నష్టభయం ఉండదు. అంతేకాకుండా ఇది సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా వస్తుంది కాబట్టి దీనిపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. సో ఆడపిల్ల పుట్టిన సంవత్సరం లోపే సుకన్య సమృద్ధి అకౌంట్ తెరిచి డబ్బును పొదుపు చేయడం ప్రారంభించండి. ఆడపిల్ల భవిష్యత్తుకి ఇది ఎంతో ఉపయోగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.